శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 21వ తేదీ మంగళవారం నుంచి 31వ తేదీ శుక్రవారం వరకు గల జనవరి నెల చివరి 11 రోజులలో కుంభరాశిలో జన్మించిన జాతకులకి సలహాలు, సూచనలు, ఫలితాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా 3 పాయింట్లలో చెప్పుకుందాం. ఇక కుంభరాశిలో కొన్ని నిర్ణయాలు ఆ జాతకులంతా కూడా నిర్ణయాలు తీసుకునవలసిన సమయం ఆసన్నమవుతున్నది. ఏమిటండి, ఏ నిర్ణయాలు తీసుకోవాలా ఏమిటని మీరు తొందరపడి ఆలోచనలోకి జరుపుకోకండి. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఇప్పటిదాకా మేమైనా చెడు నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఏమీ లేదు, మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఒక్కోసారి మంచి నిర్ణయాలు తీసుకున్న ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా వస్తున్నాయి. కనుక ఎంత మంచిగా తీసుకున్నా వ్యతిరేకత ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం కొంచెం కనిపెట్టలేకపోతుంటారు. కనుక ఇప్పటి నుంచి కొంచెం మీలో హుషారు రావాలి. ఎందుకంటే మీ రాశిలో మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని సంచారం చేస్తూ మార్చి 29వ తేదీకి మీ రాశి నుంచి ఆయన పై రాశికి వెళ్ళిపోతాడు, మీన రాశికి. సరే, వెళ్ళిన కారణంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు, ఏదో రకంగా పరోక్షంగా మిమ్మల్ని మర్చిపోడు, గుర్తుంచుకుంటాడు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత నుంచి ఏదో కోల్పోయాము, మనకి ఇంతకాలం పాటు అండగా ఉన్నాడే పెద్ద ఆయన కర్మప్రభు. నిజంగానే అండగా ఉన్నాడు. అండగా ఉండబట్టే మీరు బండి లైన్లో పోతున్నది. మరి అండగా ఉన్నటువంటి వ్యక్తి కొంచెం పక్కకి వెళ్ళిపోతే ఒక బాధ ఉంటుంది. సరే, అండగా ఉన్నటువంటి వ్యక్తి పక్క రాశికి పోయినా కూడా మన మీద కొంచెం గుర్తుంటుందిలే అని అనుకోవచ్చు, ఉండొచ్చు. ఆయనకి మన లాంటి వాళ్ళు ఎంతమందో ఏమిటో. కనుక ఫలితాలు చెప్పకుండా ఈ యొక్క సోదరిని ఎందుకు చూస్తున్నానో మీరు అనుకోవచ్చు. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఫిబ్రవరి నెలలో మొదటి శనివారం వస్తుంది కదా, ఆ శనివారం దగ్గర నుంచి మీరు మీ ప్లానింగ్ని మార్చుకోవాలి. అంటే ఎట్లా మార్చుకోవాలి అంటే ఏం లే, రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే నోట్ డౌన్ చేసుకోవటం, ఇవ్వాల్సిన డబ్బులు ఉంటే నోట్ డౌన్ చేసుకోవటం, ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరెవరితో ముచ్చటిస్తున్నారు, ఎవరెవరితో కోపతాపాలు, ఒక డైరీ మెయింటైన్ చేస్తారు కదా, అలాగే మీ యొక్క ప్రొఫెషన్, మీ యొక్క జాబ్, అలాగే మీ బిజినెస్, అలాంటి వాటిని కొంచెం నోట్ డౌన్ చేసుకుని ప్రయత్నించండి. ఎవరు చూస్తారు నోట్ డౌన్ చేసుకుని? ఆ కర్మప్రభువే చూసొచ్చు, వై నాట్? కనుక ఏదో నేను సరదాగా చెప్పడం లేదండి ఈ మాట. కర్మప్రభు తప్పకుండా కుంభరాశి జాతకుల మీద ప్రక్క రాశిలో వెళ్ళినప్పటికి కూడా అలా చూస్తుంటాడు, ఎలా ఉన్నారు. ఆ ఒక్క రాశి మీద చూస్తాడా, మిగతా రాశి మీద చూడ్డా? మిగతా రాశి మీద నిదానంగా చూస్తాడు. బట్ ఆయన కుంభరాశిలో ఇంతకాలం ఉన్నాడు కదా. ఎంతకాలం ఉన్నాడు? 2023వ సంవత్సరం జనవరి నెల 17వ తేదీ దగ్గర నుంచి ఆయన ఉంటున్నాడు. మరి ఎప్పటిదాకా ఆయన మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాడు? 2028వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ దాకా. ఆ తర్వాత కొంచెం తగ్గుతుంది. కనుక నేను ఇది జోక్గా చెప్తున్న మాట కాదండి. ఏదైనా శనిగ్రహ అనుగ్రహాన్ని పొందటం కోసంగా రేపు వచ్చే ఫిబ్రవరి నెలలో శనివారం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 1వ తారీఖుకి వస్తుంది శనివారం. కనుక 1వ తేదీ కొంచెం అలర్ట్ కండి, ఒక మెథాడికల్గా ప్రిపేర్ కండి ప్రతి అంశంలో కూడా. ఇప్పటిదాకా జరిగింది గత 20 ఏళ్ళకు ఉన్నది, మీకు 25 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళు ఉన్నాయి, 35 ఉన్నాయి, 40, 50, 55, 60, 75 ఏళ్ళు కూడా మా రాశి ఫలితాలు చూస్తుంటారు. కనుక కొంచెం జాగ్రత్తగా పరిస్థితి గమనిస్తూ, ఆయన ఒక్కోసారి చెప్పబెట్టుకుంటే బంగారం చేతికిస్తాడు పెద్ద ఆయన కర్మప్రభు. ఏమిస్తాడు? బంగారం, గోల్డ్, GOLD, గోల్డ్, స్వర్ణము. కనుక అలాంటి బంగారం ఏమన్నా మీకు దొరుకుతుందేమో. రైట్, ఇంకా ఫలితాల్లో వెళ్ళిపోదాం. మొదటి పాయింట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, ఏమనుకోకండి. జూలై నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ రాత్రి 10:33 వరకు ఉండే టైం అంతా కూడా కొంచెం
ఏదో బాధ, ఎవరి మీద, పై అధికారి మీద కాదు, కుటుంబ వ్యక్తుల మీద కాదు. కుటుంబ వ్యక్తులు, తండ్రి కూడా ఒక కుటుంబ వ్యక్తి, కానీ తండ్రి ఎక్కడో ఉంటాడు అనుకోండి, కానీ శ్రీమతి కానీ శ్రీవారు కానీ సంతానం కానీ అల్లుళ్ళు వాళ్ళ మీద కాదు, తండ్రి మీద కొద్దిగా మీకు గుర్రుగా ఉంటుంది. ఏదో మీరు ఏదైనా ఆయన అడిగారో ఏమిటో, ఆయన ఏదైనా చెబితే మీరు నో అన్నారో, లేక మీరు ఎస్ అంటే ఆయన నో అన్నారో, ఏవో రకరకాల ఉంటాయి ఈక్వేషన్స్ అని. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నా మీరు కొంచెం గుర్రుగా ఉంటారు. కనుక నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ రాత్రి 10:33 దాకా ఇన్ కేస్ మీ నాన్నగారు కనుక తటస్థించబడి ఏదన్నా చెప్పు డాడీ, ఏంటి విషయాలు, ఫోన్ వచ్చింది, నాన్న చెప్పు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా, మరి తీసుకుంటా, అలా మాట్లాడటం పైకి. ఏంట్రా ఎప్పుడు అడగని వాడు ఇప్పుడు అడుగుతున్నావు, ఏదైనా టెండర్ వేసావా ఏంటి అనేది. అబ్బాయి లేదు, నాకు ఎందుకు రాత్రి కల్లో వచ్చింది, నీకు ఏదో ఆరోగ్యం బాగాలేదట, అట్లా ఉందట, అందుకలా తెలుసుకున్నాను. కొంచెం ఉత్సాహం నిజంగా అంటే ఉత్సాహం చూపవద్దని నేను చెప్పలేదండి, మళ్ళీ అట్టనుకోవద్దు. కొంచెం మీ మనస్సులో ఏదన్నా బాధ ఉన్నా ఆ బాధని కాస్త గట్టు మీద పెట్టండి. ఎప్పుడు శ్రీనివాస్ గారికి గట్టు మీద పెట్టి, గట్టు ఎక్కడ ఉంటుందంటే గట్టు ఉంటుంది, తలుచుకుంటే గట్టు పక్కనే ఉంటుంది. ఆ గట్టు అంటే ఏంటంటే ఆలోచన తీసి పక్కన పెట్టాం. సో 23వ తేదీ రాత్రి 10:33 వరకు ఆయన మీద కోపాలు, తాపాలు, క్రోధాలు, అసూయలు, ద్వేషాలు, ఆవేశాలు ఇవన్నీ వద్దు. హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే దానికి చాలా లోతైన అర్థాలు చెప్పాలంటే వీడియో 30 నిమిషాలు అయిపోతుంది. ఫిబ్రవరి నుంచి కొన్ని బలీయమైనటువంటి పనుల మీద మీరు మీ భుజస్కంధాల మీద ఆ పనులు రాబోతున్నాయి. కనుక ఇప్పటి నుంచి మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాద బలం కూడా అవసరం. అందుకోసంగా ఆయనతో నేను మాట్లాడినండి అంటే మాట్లాడకపోయినా మనసులో మా నాన్నగారి యొక్క ప్రేమ అనురాగం అంతా కూడా నా మీద ఉండాలి. భగవంతుడా మా నాన్నగారి మనసు మార్చవయ్యా, ఓ దేవుడా, తలుచుకోండి చాలు, ఇట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్దాం. 23వ తేదీ రాత్రి 10:33 దగ్గర నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 2:53 వరకు ఇంకా బండి తిరగటం మొదలు పెడుతుంది, గాడిలో పడుతుంటుంది, నెలాఖరు వస్తుంది. నెక్స్ట్ ఆయన కర్మప్రభు ఆయన ఇంకా రెడీ అవుతుంటాడు. కనుక మీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మీ మేనేజ్మెంట్ కావచ్చు, మీ యొక్క లాభస్థానం కావచ్చు, మీ వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, గృహం, మీరు ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నత స్థాయిలో ఉన్నా లేక తక్కువ స్థాయిలో ఉన్నా, ఎన్ని స్థాయిలో ఉన్నా ఆ కర్మ ప్రభు అయినటువంటి శని మిమ్మల్ని మర్చిపోడు. ఏదో ఆయన కాక పేశారు మొత్తం మీద, ఆయన్ని ఏదో కాక పట్టారు. ఎప్పుడు పట్టారా కాక, డేట్ చెప్పమంటారా? 2024వ సంవత్సరం మే నెల 9వ తేదీ, 2024వ సంవత్సరం మే నెల 9, ఒక్కసారి వెనక్కి తిప్పుకోండి. 2024వ సంవత్సరం మే నెల 9వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఏదో మొత్తానికి ఆయన్ని పట్టేశారు కర్మప్రభు అయిన శని. ఆయన ఎక్కడ వదిలిపెట్టమని మరి ఆయనకి ఏమైనా మంచి కాఫీ ఇచ్చారో, టీ ఇచ్చారో, ఓట్స్ ఉప్మా పెట్టారు, ఇడ్లీ పెట్టారు, ఇంకా కొంచెం ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ 3వ పాయింట్కి వెళ్దాం. 28వ తేదీ మధ్యాహ్నం 2:53 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఇదంతా 50-50 మొత్తం 3.5 రోజు వస్తుంది. 3.5 రోజుల్లో మొదటి 1.5 డే అంటే 28 మధ్యాహ్నం నుంచి 29 అర్ధరాత్రి దాకా ఈ 1.5 డే ఖర్చు అయిపోతున్నాయి, డబ్బులు లేవే, అదైపోతుంది, ఇదైపోతుంది, ఆ కార్యక్రమం అయిపోతుంది, ఇక్కడ చిట్టి కట్టాలా, అక్కడ దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలా, ఇక్కడ ఈఎంఐ కట్టాలా, అది కట్టి ఉంటాయి. కొంచెం విసుగ్గా ఉంటుంది. అయినా భరించండి. వస్తున్నాడు కర్మప్రభువు, ఆయన మనం మర్చిపోడు. ఆ మాటని, నేను చెప్పిన ఈ మాటని 30-31 తేదీలో వల్లే వేసుకోండి. కొంచెం సంతోషంగా ఉండండి. ఆ రోజు మీకు ఇష్టమైన భోజనాన్ని స్వీకరించండి. ఏం భోజనం తింటారు యాజ్ ఎ విష్. మరి నేను చెప్పిన భోజనం ఆ టైంకి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఒకవేళ మీకు అవకాశం ఉందనుకోండి, చక్కగా తినండి. చెప్పేదా? రెడీగా ఉంటారా? గుమ్మడికాయ ఉంటుంది, తీపి గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ ముక్కలు పులుసు అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? దప్పలం అంటారు. 30 కానీ 31 కానీ అంటే 31 వచ్చేసి శుక్రవారం అవుతుంది, 30 గురువారం. ఈ 2 రోజుల్లో ఆ దప్పలం కొంతమంది పప్పుగా అది ఇది చేసుకోవచ్చు, కానీ ముక్కల పులుసు లాగా దాంట్లో ఇంకా అవి ఇవి ఏమేమి వేయద్దు. చక్కగా ముక్కలు పులుసు చేసుకోండి.
ఆనందంగా తినండి. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే ఆ కర్మ ప్రభువుకి అది ఇష్టము, అది ఇష్టం కనుక ఆ దప్పలం చక్కగా తినండి. మధ్యాహ్నం కూడా తినండి, ఇంకా సాయంత్రం కూడా అక్కర్లా, మధ్యాహ్నం తనివి తీరా తినండి. ఆ దప్పలం అంటే తెలియకపోవచ్చు, నెట్లో చూస్తే ఒక్కొక్క తల్లి ఒక్కొక్క రకంగా చెప్తారు వంటలు. ఏమిలే, మామూలు పులుసే, దాంట్లో ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు అంతే, ఇట్స్ సింపుల్. కొంచెం బెల్లం వేసుకుంటారు, షుగర్ పేషెంట్ కొంచెం తక్కువ వేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇంత గుమ్మడికాయ కొనుక్కోవాలంటే కష్టం కదా, చిన్న చిన్న ముక్కలు అమ్ముతారు బజార్లో, తెచ్చుకోండి. సిద్ధాంతి గారు దొరకలేదండి అని అనుకో, డోంట్ వరీ, కాసేపు కూర్చోండి. 30-31 తారీఖుల్లో మనసులోకి తెచ్చుకోండి. ఓ కర్మ ప్రభువా, గార్గే సిద్ధాంతి గారు మిమ్మల్ని తలుచుకొని హాయిగా దప్పలు ముడిస్తేమని చెప్పాడు, నాకు గుమ్మడికాయ దొరకలేదు, బూడిద గుమ్మడికాయ వద్దుండే, మంచి గుమ్మడికాయ కావాలి, దొరకలేదు, ఏం చేయమంటాం? ఈ మాటకి ఇంకో ఇండైరెక్ట్గా చాలా లోతు అర్థం ఉంది. 29వ తేదీ ఆ రోజు మౌని అమావాస్య అంటారు. పితృకార్యాలు చేస్తూ ఆచరించేటువంటి వారు తర్పణ అవుతారు. కనుక మీరేం అవకాశం ఉంటే తర్పణ కార్యక్రమం వదులుకోండి, తమిళనాడు చక్కగా చేస్తారు. కానీ ఆ కర్మప్రభు అయినటువంటి శని ఆయన కొంచెం మీ మీద దృష్టి ఉంటే, నేను ఏ రాశికి చెప్పాలా కాబట్టి అన్ని రాసులు వినండి, మీ రాశికే చెప్పా, కుంభరాశికే చెప్తున్నా కనుక చక్కగా తినండి. ఒకవేళ ఇంకెవరన్నా ఉన్నారనుకోండి, వేరే రాష్ట్రంలో వారు ఎవరు, ఒక గుమ్మడికాయ అన్ని ముక్కలు కోసేసి తలా ఒక గుమ్మడికాయ ముక్కి వచ్చేసేయండి, హాయిగా వంట చేసుకుంటారు. కనుక ఆ ప్రకారమైన చేయడానికి ప్రయత్నం. ఇకపోతే నెక్స్ట్ నక్షత్ర ప్రకారంగా నేను సమయాలు చెప్తాను. అది ఎప్పుడెప్పుడు ఆ సమయాలంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించినటువంటి కుంభరాశి జాతకులు 27వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల 2 నిమిషాలతో ప్రారంభమై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల 58 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టవద్దు, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోండి. ఇక శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల 58 నిమిషాల నుంచి 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక మూడవది పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుంచి 30వ తేదీ గురువారం ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు వారికి అనుకూలమైన కాలం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా పాత కార్యక్రమాలు రొటీన్ కార్యక్రమం చేసుకోండి. మరొక గమనికగా మళ్ళా గుర్తు చేస్తున్నాం, గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ కాదండి, మంచి గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయని మళ్ళీ కరెక్ట్ 26వ తేదీ ఉంటే దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఎంతమంది కుంభరాశి జాతకులు గార్గే సిద్ధాంతాన్ని ఇంకా మార్కెట్ చుట్టూ తిరుగుతుంటారు. ఈ వీడియో వచ్చిన క్షణం నుంచే స్కేర్సిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక అవకాశం ఉంటే ఈ వీడియో చూడంగానే మార్కెట్కి వెళ్ళారనుకోండి, గుమ్మడికాయ కనపడింది అనుకోండి, చిన్న గుమ్మడికాయలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, చిన్నవే తెచ్చుకోండి. అది కొంచెం పచ్చిగా ఉన్న ఇబ్బంది ఏం లేదు, కొన్ని చోట్ల పండవచ్చు, పచ్చిగా ఉండవచ్చు. ఒక మిగిలింది అనుకోండి, పక్క వాళ్ళకి ఎవరికి ఇవ్వండి. ఏమండి సిద్ధాంతి గారు చెప్పారండి, బూడిద గుమ్మడికాయ కదండి, మంచి గుమ్మడికాయ అండి అని. కొంతమందికి అది ఆరోగ్యరీత్యా పడదని కొంతమంది వైద్యులు నిర్ణయాలు అంటారు. ఎక్కువ తింటారా, కొద్దిగా తినండి చాలు. మనిషికి ఒక 3 ముక్కలు 4 ముక్కలు వేసుకుని చాలు. ఏమండి మా ఇంట్లో నేనే కుంభరాశి, మిగతా వాళ్ళంతా కూడా వేరే రాశులు అండి, మరి ఎట్లా? అందరూ తినండి, మీరు 4 ముక్కలు ఎక్కువ తినండి, మిగతా 4 ముక్కలు తక్కువ తినండి. మొత్తం మీద చక్కటి అనుకూలతను కర్మ ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. శుభం.